హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను బైకర్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. This race is not about speed. బైకర్ ఈ మూవీ రివ్యూ ఇప్పుడెందుకు చేస్తున్నానంటే నేను ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ చూసిన తర్వాత ఈ మూవీని థియేటర్లో మిస్ చేసి తప్పు చేశాను అనిపించింది. అలానే సినిమా మొత్తం బాగుంది అని అనను, బట్ ఇట్ వాస్ బెస్ట్. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే, వికాస్ నారాయణ్ ఫార్మల్ మోటోక్రాస్ రేసర్ రేసింగ్ని క్విట్ చేస్తాడు. అసలు అతను రేసింగ్ ఎందుకు క్విట్ చేశాడు, అతనికి బుల్లెట్ సునీల్కి ఉన్న రిలేషన్ ఏంటి, మళ్ళీ అతను రేసింగ్లోకి వచ్చాడా అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ స్టోరీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకుంటే, విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ట్రూలీ నెయిల్డ్ దేర్ పర్ఫార్మెన్స్. ఈ స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. కాన్సెప్ట్ చుట్టూనే ఉంటుంది స్టోరీ. అండ్ డైరెక్టర్ రియలీ సక్సీడెడ్ ఇన్ డెలివరింగ్ వాట్ హీ వాంటెడ్ టు షో. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, సాంగ్. ఈ సాంగ్ మూవీని మార్కెట్ చేయడానికి యూజ్ చేశారు అని తెలుసు, బట్ ఒక స్పోర్ట్స్ డ్రామాలో దట్టు ఎవరికి తెలియని ఒక స్పోర్ట్ కాబట్టి మొత్తం టైం స్పోర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో పెట్టండాల్సింది అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రేసింగ్ ఈవెంట్స్. సాడ్లీ రేసింగ్ గురించి తీసిన ఈ మూవీలో ఒక 4 to 5 రేసింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి అంతే. ఇది నెగిటివ్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక స్పోర్ట్స్ పర్సన్ని వీడు ఆ స్పోర్ట్ని కాన్కర్ చేశాడు అనే స్టోరీని కనుక ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే పీపుల్ అతని స్టోరీతో కనెక్ట్ అవ్వరు. ఎగ్జాంపుల్గా జెర్సీ మూవీని తీసుకోండి. అర్జున్ చుట్టూ ఉండేవారంతా అర్జున్ని బాండ్ టు ప్లే దిస్ గేమ్ అని అంటూ ఉంటారు, బట్ 36 ఏజ్లో కూడా అర్జున్ పర్ఫార్మెన్స్ చూసే మనం ఫీల్ అయ్యాం దట్ హీస్ రియలీ బాండ్ టు ప్లే దిస్ గేమ్ అని. అది మిస్ అయింది సినిమాలో. అండ్ ఇంకా రేసింగ్ సీక్వెన్సెస్ని పెట్టుంటే బాండ్ అనిపించింది. అండ్ ఈ మూవీ F1 రేంజ్లో కాకపోయినా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రేంజ్. ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మూవీ చూడొచ్చు, మరీ అంత దారుణంగా లేదు, అలా అని చాలా బాగాలేదు, బాగుంది అంతే. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ మూవీని చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.